అందరికీ నమస్తే అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ముందు చూపు ఒక రకంగా దేశాన్ని రక్షించింది. దేశంలో ఒక పెద్ద సంక్షోభం రాకుండా, రాజకీయ సంక్షోభం రాకుండా, పరిపాలనా సంక్షోభం రాకుండా, తిరుగుబాటు రాకుండా కాపాడింది. అక్కడక్కడ పట్టు విడుపు ఉండాలి. అక్కడక్కడ వెనక్కు తగ్గాలి. సో అందరి మీద మనం ఈడీని ప్రయోగించేద్దాం, సిబిఐని ప్రయోగించేద్దాం, ఐటీ రైడ్స్ చేయించేద్దాం అంటే కుదరదు. ఖచ్చితంగా కుదరదు. అందరినీ వాళ్ళ బలహీనతలను పట్టుకొని మనం రాజకీయంగా వాడుకుందాం, మన చెప్పు చేతల్లో పెట్టుకుందాం అంటే కుదరదు. అందరి మీద వీళ్ళు విదేశీ నిధులతో రాజకీయం చేస్తున్నారు, వీళ్ళు పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు, వీళ్ళు హిందూ ద్రోహులు అంటే కుదరదు. సో ఎక్కడ ఒక దగ్గర తగ్గాలి. అది నిన్న నరేంద్ర మోదీ గారు చేశారు. ఆయన ముందు చూపుని మనం ఒక రకంగా ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. లేకపోతే ఒక వారం 10 రోజుల్లో దేశంలో ఏమైనా జరగవచ్చు. బహుశా ఇతర దేశాల్లో జరిగిన సంఘటనలను కూడా గుర్తు చేసుకొని తలొగ్గారేమో, తలొంచారేమో, తగ్గారేమో అనిపించింది. ఒకసారి మీకు జన్జెడ్ తలుచుకుంటే ఎలా ఉంటుంది అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి చాలు. జన్జెడ్ ప్రొటెస్ట్స్ ఇన్ బంగ్లాదేశ్, లేదా జన్జెడ్ ప్రొటెస్ట్ ఇన్ నేపాల్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఏ దేశంలో చూసినా చాలా దేశాల్లో రాజకీయాలను మార్చేశారు, ప్రభుత్వాలని కూల్చేశారు. పర్టికులర్గా 2024 తర్వాత గడిచిన 2 ఏళ్లలో ప్రపంచంలోని 6 దేశాల్లో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రభుత్వాలను మార్చేశారు. బంగ్లాదేశ్లో జరిగిందైతే ప్రపంచం మొత్తం చూసింది. షేక్ హసీనా అధికారిక నివాసానికి వెళ్ళి ఆమె అక్కడి నుంచి ప్రాణభయంతో పరిగెట్టి పారిపోవాల్సి వచ్చింది అక్కడి నుంచి. సో బంగ్లాదేశ్లో జరిగినాయి మనందరికీ తెలుసు. సో ముఖ్యంగా 2020 తర్వాత ఇవి మొదలయ్యాయి. ఆ తర్వాత 2024 నుంచి మలుపు తిరిగాయి అన్నమాట. ఎక్కడెక్కడంటే నేపాల్, ఇండోనేషియా, మాల్దీవ్స్, ఫిలిప్పీన్స్ అండ్ బంగ్లాదేశ్, వీటిల్లో ఎక్కువగా జరిగాయి. పర్టికులర్గా నేపాల్లో ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది, అండ్ బంగ్లాదేశ్లో కూడా ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ సంఘటనలన్నీ కూడా మన దేశం చూసింది బాగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కల్లారా చూశారు. అందులో ఒక 10 to 20% మన దేశంలో కూడా మొదలైంది. ఒక 10 రోజుల నుంచి మన దేశంలో పరిణామాలన్నీ మనం చూసాం. అసలు కేవలం సీజేపీ ఇచ్చిన పిలుపు, సీజేపీ అనేది ఒక సోషల్ మీడియా మాత్రమే. ఎప్పుడో 2026 మే నెలలో జస్టిస్ సూర్యకాంత్ గారు, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక కామెంట్ చేశారు. దాన్ని సీరియస్గా తీసుకున్న నిరుద్యోగులు, ఎక్కడో అమెరికాలో బోస్టాన్లో ఉన్న ఒక విద్యార్థి అభిజిత్ దీప్కే, అక్కడ మాస్టర్స్ చేస్తున్న విద్యార్థి, కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దాన్ని కొన్ని గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలో మిలియన్స్ ఆఫ్ ఫాలోయర్స్ చేరి, సరేలే ఇది ఓన్లీ సోషల్ మీడియాయే కదా, ఇందులో పాకిస్తాన్ వాళ్ళే సగం మంది ఉన్నారని ప్రచారం చేస్తే పోద్ది కదా అని బీజేపీ వాళ్ళు ఫస్ట్ లైట్ తీసుకున్నారు. అలాగే ప్రచారం కూడా చేశారు. సోషల్ మీడియాలో కొన్ని రీల్స్, కొన్ని ఇమేజెస్ కూడా బీజేపీ అధికారిక సోషల్ మీడియాలో వదిలేరు. అధికారిక మీన్స్ బీజేపీ వాళ్ళ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో. అంటే ఈ సీజేపీలో పాకిస్తాన్ వాళ్ళే 40% మంది ఉన్నారు, ఇది పాకిస్తాన్ కుట్ర, చైనా కుట్ర అని వదిలేరు. కానీ జూన్ 6వ తేదీ 2026 జూన్ 6వ తేదీ ఫస్ట్ టైం ఆయన ఇండియాకి వచ్చాడు అభిజిత్ దీప్కే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ఏకైక డిమాండ్తో ఆయన ఇండియాలో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే మొదలుపెట్టాడు. దానికి ఆ మొదటి ఉద్యమానికే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, ఆ రాష్ట్రాల నుంచి అతనికి మద్దతుగా వెళ్ళారు. అక్కడితో కేంద్రానికి ఒక చిన్న చురక పడింది, అరే ఏదో జరుగుతోంది అని. సో ఆ తర్వాత సోనం వాంగ్చుక్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ నిరాహార దీక్షను భగ్నం చేసిన ఇమీడియట్గా అభిజిత్ దీప్కే మళ్ళీ రంగంలోకి దిగారు, సీజేపీ రంగంలోకి దిగింది. అది ఒక 10 రోజుల్లోనే దేశంలో ఉన్న మారుమూల సెకండ్ గ్రేడ్ సిటీలు కూడా వ్యాపించింది. అసలు మన రాష్ట్రంలో జన్జెడ్ ప్రభావం తక్కువ. దేశవ్యాప్తంగా జన్జెడ్ 27.1% జనాభా ఉంటే, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటే, మన రాష్ట్రంలో 23.5% జన్జెడ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్. కానీ మన రాష్ట్రంలో కూడా అనంతపురం, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అన్ని చోట్ల జరిగాయి, తెలంగాణలో జరిగాయి. సో అంటే దేశవ్యాప్తంగా కూడా చాలా చోట్ల జరిగాయి. ఇది ఇంకా కొనసాగే కొద్దీ ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, 10వ తరగతి చదివిన వాళ్ళు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేస్తున్నారు కదా, రోడ్డు ఎక్కుతున్నారు కదా, వాళ్ళకి నిజానికి ఏమీ తెలియదు, ఎందుకు ఉద్యమం చేస్తున్నారు అనేది కూడా రీజన్ తెలియదు. బట్ ఏదో జరుగుతుంది దేశంలో కాబట్టి మనం రోడ్డు ఎక్కాలి, వాళ్ళు మన కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి మనం రోడ్డు ఎక్కాలి అనేది పాకింది.
పాపం బీజేపీ అనుకూల సోషల్ మీడియా పేజీల్లో ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఎంత విఫలయత్నం చేసినా విదేశీ శక్తులు వచ్చేసారు, సంఘ విద్రోహ శక్తులు వచ్చేసారు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసారు, ఆ ఏజెంట్లు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారు అని చెప్పినా నమ్మల. జంజట్ గ్రూప్ నమ్మల, రోడ్డు ఎక్కారు. ఎక్కి 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 ఇంకా అప్పుడు నరేంద్ర మోదీ గారికి అర్థమైంది, సీన్ అర్థమైంది. అలా అర్థమైంది కాబట్టే ఆయన అర్ధరాత్రి వేళ వీడియోలు చేయడం, ఇమీడియట్గా హామీ ఇవ్వడం, ఇమీడియట్గా కేంద్ర మంత్రివర్గం మీటింగ్ పెట్టడం, అండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారి చేత రిజైన్ చేయించడం అన్నీ చకచక జరిగాయి. ఆ ఒక్క స్టెప్ తీసుకోకపోతే, అక్కడ కనుక బీజేపీ వెనకడుగు వెయ్యకపోతే ఉద్రిక్తతలు పెరిగిపోతాయి, ఇంకా అన్ని ఏరియాల్లోకి మారిపోద్ది. ఏమో అది యువత తలుచుకుంటే ఏమైనా జరగచ్చు. పోలీసులతో ఎంతకాలం ఆపగలరు? పోలీసులతో ఎంతకాలం లాఠీ చార్జ్ చేయించగలరు? లేదా ఆర్మీని దింపి ఎంతకాలం ఆపగలరు? యువత మొత్తం రోడ్డు ఎక్కేశారు అనుకోండి, ఎవరైనా ఆపగలరా? బంగ్లాదేశ్, నేపాల్ ఈ దేశాల్లో చూసాం కదా. వాళ్ళతో పోలిస్తే మన దగ్గర వ్యవస్థలు బలంగా ఉన్నాయి, వాళ్ళతో పోలిస్తే మన దగ్గర అంత విచ్చలవిడతనం లేదు. కానీ ఎక్కడో ఒక భయం, అరే ఏదైనా జరగవచ్చని. అందుకే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, అండ్ ఈ బలహీనతను, ఈ అవకాశాన్ని నిజంగానే విదేశీ శక్తులు వాడుకుంటే అప్పుడు మళ్ళీ ప్రమాదమే కదా. సో అందుకని ఎటువంటి అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి రిస్క్ తీసుకోకుండా నరేంద్ర మోదీ గారు ముందు చూపుతో వ్యవహరించారు అని అయితే ఈ విషయంలో మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.